నాకు అలాంటి ఉద్దేశాలు లేవు మాధవ్. నేనేంటో తెలిసి కూడా నాలో కొత్త మనిషిని చూడొద్దు నువ్వు. ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటే ఈ వానలో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ఇక్కడున్నాం. ఇక్కడుండమని ఎవరు చెప్పారు? ఓ, అర్థమైంది. వీధిలో వాళ్ళ ముందు కూడా మమ్మల్ని వెధవల్ని చేయడానికేనా? ఏంటి వదినా, ఎప్పుడు లేని అన్నయ్య కూడా నీతో అలా మాట్లాడుతున్నాడు. ఇదంతా మా వల్లే కదా. మా కోసం నువ్వు అన్నయ్యకి దూరం అవుతున్నావు. నాకు చాలా బాధగా ఉంది. ఎక్కడ దూరం అయ్యాను? ఏదో ఆవేశంలో అరుస్తున్నాడు కానీ మనసులో ప్రేమ అలాగే ఉంది. అది గమనించావా? ప్రేమని తిట్టడం కూడా ప్రేమేనా వదినా? తిట్టినా కూడా అందులో ప్రేమ కనపడింది. అన్నయ్య కోపాన్ని కూడా అర్థం చేసుకోవడం నీకే సాధ్యం వదినా. నిన్ను దూరం చేసుకుని అన్నయ్య చాలా తప్పు చేస్తున్నాడు. అయినా ఇలా ఎలా ఉండగలుగుతున్నావు వదినా? భార్యాభర్తలు అన్న తర్వాత ఒకటిగానే ఉండాలి. మనుషులు దూరంగా ఉండొచ్చు, కానీ మనసులు దూరం కాకూడదు. గొడవ పడచ్చు, తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు. ప్రతి జంట విషయంలో అది ఏదో ఒక సందర్భంలో వస్తుంది. అలా అని వాటి కోసం బలవంతంగా ఒకరి నుండి ఒకరిని విడదీసుకునే పరిస్థితి రాకూడదు. భర్తని అర్థం చేసుకుంటేనే భార్య, భార్యని అర్థం చేసుకుంటేనే భర్త. అపార్థం చేసుకుంటే ఆ బంధానికి అర్థమే ఉండదు. కొత్తగా పెళ్ళైంది, మీరెప్పుడూ ఇటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. భార్య కష్టంలో ఉన్నప్పుడు భర్త ఓదార్పు కావాలి. భర్త బాధలో ఉన్నప్పుడు భార్య తన సంతోషం కావాలి. అలా ఉండగలిగితేనే ఆ జంటని విడదీయడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు. మా మధ్య దూరాలు ఖచ్చితంగా శాశ్వతం కాదు. ఈ చిన్న చిన్న గొడవలు కూడా మీ మధ్య రాకుండా చూసుకోండి చాలు. మాధవ్, నేను ప్రెగ్నెంట్ అన్న విషయం నీకు చెప్పాలనుకున్నాను, కానీ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. నేను తప్పు చేయలేదు అని నిరూపించుకున్న తర్వాత అప్పుడు చెప్తాను. ఏంట్రా మాధవ, అక్కని వద్దని చెప్పి నువ్వెందుకెళ్ళావు? వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పాను కదా. అక్కకి చెప్తే నీకు చెప్పినట్టు కదా. ఏం చేయమంటావు అన్నయ్య? భూమి తప్పు చేసింది. నన్ను బాధ పెట్టడం కంటే ఒక రకంగా శౌర్యాన్ని ఎక్కువ బాధ పెడుతుంది. తన జీవితాన్ని నాశనం చేసింది. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు వెళ్ళేవారంటే ఏదేదో చెప్తున్నావు? అవునన్నయ్య, నిజంగా మనం అనుకున్నట్లుగా అరవింద్తో పెళ్లి జరుగుంటే ఈ పాటికి శౌర్య ఆనందంగా అత్తారింట్లో ఉండేది. కానీ ఏ దిక్కు లేని దానిలాగా వానలో తడుస్తూ నిలబడింది. ఎంతైనా ప్రాణంగా పెంచుకున్న చెల్లెలు కదన్నయ్య. భూమి మీద కోపం ఉండొచ్చు, సిద్ధార్థ మీద కోపం ఉండొచ్చు, కానీ ఇంత వానలో తను ఎలా ఉందో అనే చిన్న అలజడి నన్ను నిలబడినివ్వలేదు. అందుకే వెళ్ళానన్నయ్య. నేను చేసింది తప్పని నీకు అనిపించచ్చు, కానీ మనసు చంపుకొని ఉండలేకపోయాను. ఇందుకే అన్నయ్య వాళ్ళ చుట్టుపక్కల లేకుండా దూరంగా పంపించమని చెప్పింది. వాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే పెంచుకున్న ప్రేమలు, దాచుకున్న జ్ఞాపకాలు బయటకు వస్తూనే ఉంటాయి. అందుకే వెంటనే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేసి మహా అయితే ఒకరోజు బాధపడతాం. కాదని ఇక్కడే ఉంచితే వాళ్ళు కనిపించిన ప్రతిసారి బాధపడుతూనే ఉంటాం. కోపం ప్రేమను చంపుకోలేకపోతుంది అన్నయ్య, కానీ ప్రేమ మాత్రం కోపాన్ని చంపుకోగలుగుతుంది. అందుకే అన్ని మాట్లాడినా నేను కూడా ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లాల్సి వచ్చింది.
ఇలాంటివి నీకు నచ్చవని నాకు తెలుసన్నయ్య. కానీ వాళ్ళ నా దగ్గరగా ఉంచి మాత్రం దూరంగా ఉండమంటే కష్టంగా ఉంటుంది. ఈ రోజు వెళ్తాను, రేపు వెళ్తాను, ఇంకో రోజు కూడా వెళ్తాను. వెళ్ళిన ప్రతిసారి నువ్వు మౌనంగా ఉండలేవు కదన్నయ్య. వాళ్ళ కారణంగా మళ్ళీ మనిద్దరి మధ్య గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకులా దాచుకోవాలని చూస్తున్నావు? నేను వెళ్తాను అంటే ఇద్దరూ వద్దన్నారు, కానీ మాకే తెలియకుండా నువ్వు వెళ్ళావు. అదేరా ప్రేమంటే. వద్దనుకునే వాళ్ళని కావాలనుకునేలా చేస్తుంది, వాళ్ళ కోసం ఏదైనా వదులుకునేలా చేస్తుంది. అలా ఒకరి కోసం అందరినీ దూరం చేసుకోవడం కంటే అందరి కోసం ఒకరిని దగ్గర చేసుకోవడం మంచిది కదా. వీడు చెప్పింది నిజమక్క. పొరపాటు చేశాను. వాళ్ళని ఇంట్లో ఉండమని చెప్పి పెద్ద పొరపాటు చేశాను. నీ మాట కాదనలేక వాళ్ళని ఇంట్లో ఉండమన్నందుకు చూసావుగా. వాళ్ళని చూడాలని నువ్వు తపన పడ్డావు. చూడకుండా ఉండలేక వాడు ఏకంగా వెళ్ళి మరీ వచ్చాడు. సరే, దీని గురించి మాట్లాడుకునే కొద్దీ మాటలు పెరుగుతాయి, కానీ సమస్య తీరదు. రేపు ఉదయాన్నే మాట్లాడుకుందాం. ఎలాగో వర్షం ఆగిపోయిందిగా, మీరింక వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరికీ చెప్పకుండా వెళ్లాల్సిన అవసరం లేదు. వెళ్ళి పడుకోండి. నానా, ఏంట్రా గవా, ఏమైంది? చూడు బావా. ఏమైందిరా? ఏంటా పేపర్లో? కోర్టు నోటీసులు. కోర్టు నోటీసులా? ఎవరు పంపించారా? ఆ రుద్రాణియేనా? మళ్ళీ ఏం చెప్పి మనల్ని కోర్టుకి ఏడ్చాలనుకుంటోంది? అసలు ఏం చేయాలనుకుంటోంది మనల్ని? నోటీసులు పంపించింది రుద్రాణి కాదమ్మా, సుజాత అత్తయ్య. సుజాత అత్తయ్య నోటీసులు పంపించిందా? ఎందుకురా?